Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. On this rainy night, I think of you. Tears mixed with the rain. On this rainy night, 遠くから聞こえる汽笛の音、懐かしい思い出、この雨の夜、寂しさとぬくもり、心に混ざり合う、君がいればいいのに、この雨の夜。On this rainy night, I think of you. Tears mixed with the rain. On this rainy night, until the rain stops, I'll wait for you. The quiet night passes. హాయ్ హలో నమస్తే అండి. సో నేను మీ భవానీని. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసి క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలి, ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ముని చూసి అర్థమై ఉండొచ్చు. వినాయక చవితి రోజున షూట్ చేసిన వీడియో అనమాట. సో మేము వినాయక చవితిని ఎలా జరుపుకున్నాము అండ్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము, ఎలా స్పెండ్ చేసాము అని చెప్పేసి ఈ వీడియో చాలా క్లియర్ గా ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూడండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనమైతే పూజ పనులు అయితే మార్నింగ్ లేచిన వెంటనే స్టార్ట్ చేసాము. అండ్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదండి మరి. సో ఇంత 9:30 or 10 అయిందనమాట. డెకరేషన్ అంతా చేసి స్టార్ట్ చేసేసరికల్లా సో ఇదిగోండి, నేనైతే ఇక్కడ డెకరేషన్ చేస్తూ పూజ పనులు అవన్నీ చూసుకుంటుంటే ఒక పక్కన మత్తి వచ్చేసి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట దేవుడికి. సో ప్రతిసారి కూడా ఏ ఫెస్టివల్ అంటే పెద్దగా శ్రీరామనవమి కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, ఇలాగా ఏ పెద్ద పండుగలు వచ్చినా ఖచ్చితంగా నైవేద్యాలు మటుకు మా అత్తయ్య చేస్తారనమాట. అండ్ సో అందులోనూ మనం ఆ దేవుడికి 1 కాదు 2 కాదు పెద్ద ఫెస్టివల్స్ అప్పుడు 3, 5, 9, 11 ఇలా అని చెప్పేసి ఒక ఆర్డర్ ప్రకారం ఇలానే చేయాలి, దేవుడికి ఇన్ని రకాలు చేయాలని చెప్పేసి ఒక థీమ్ ప్రకారం మనం ఆలోచిస్తూ దేవుడికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తాం కదా. సో ఈ రోజైతే అత్తయ్య చక్కగా ఆ దేవుడికి 11 రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశారనమాట. సో ఇదిగోండి, అత్తయ్య నైవేద్యాలు ప్రిపేర్ చేసేసరికల్లా నేనైతే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ అలాగే ఈ రోజైతే వినాయక చవితి కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో ఎటువంటి విఘ్నాలు లేకుండా చిట్టి తల్లి మంచిగా చదువుకోవాలని చెప్పేసి అండ్ చిరసి బుక్స్ తెచ్చి ఇట్లా దేవుడి దగ్గర పెట్టి అండ్ ఓం అని రాశాను అనమాట పసుపుతో.
అండ్ అలాగే ఆ తర్వాత నేనైతే పూజా విధానం మొత్తం కూడా నా మొబైల్లో పెట్టుకొని పంతులు గారు చెప్తా ఉంటారు కదా లైవ్లో కానీ లేదంటే ఫుల్ వీడియో ఉంటుంది కదా పూజా విధానం వినాయక చవితికి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో నేను మొత్తం కూడా ఇలా ప్రతిదీ మొబైల్లో పెట్టుకొని దగ్గర పెట్టుకొని చేస్తూ ఉంటాను అనమాట. వరలక్ష్మి వ్రతానికి కూడా అంతే అనమాట. డైరెక్ట్గా పంతులు గారు ఇంటికి రావటం అనేది అందరికీ అవ్వదు కదా. అండ్ అందుకని చెప్పేసి నేనైతే పూజా విధానం పంతులు గారు మొబైల్లో ఎలా అయితే చెప్తున్నారో సేమ్ అలాగే పెట్టుకొని పాటిస్తూ పూజను అయితే చేసేస్తాను అనమాట. సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా దేవుడికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తాం కదా. దేవుడికి అయితే బుజ్జ గణపతికి ఇష్టమైన కుడుములు పూర్ణాలు పొంగలి పాయసం పులిహోర దద్దోజనం అలాగే వడపప్పు పానకం ఇలాగ 11 రకాల నైవేద్యాలు అయితే ఆ బుజ్జ గణపతికి సమర్పించేశాము. సో ఇదిగోండి ఇక్కడ ఈశ్వర్ ఏం చేస్తున్నాడో చూస్తున్నారా. ఇక్కడైతే మన బుజ్జ గణపతికి ఈశ్వర్ అయితే 108 ఉండ్రాళ్ళు అయితే సమర్పిస్తున్నాడు. అంటే 2 days బ్యాకే అత్తయ్య అనుకుందనమాట చక్కగా వినాయక చవితి పండుగ అయితే వస్తుంది కదా అండ్ ఈశ్వర్ చేత 108 ఉండ్రాళ్ళు అయితే వినాయకుడికి పోపిద్దాం అని అయితే అనుకుందంట. అందుకని చెప్పేసి పర్టికులర్గా 108 ఉండ్రాళ్ళు మాత్రమే చేసి చక్కగా వినాయకుడి మీద అయితే పోపించాము ఈశ్వర్ చేత. జై గణేశ జై గణేశాను జై గణేశ జై గణేశ జై గణేశ జై గణేశ జై గణేశ మీ అత్తగారు అవి కాలేజ్ జాలి అలవాటు జై గణేశ జై జయను జై గణేశ జై జై గణేశ సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. పూజ అయిన వెంటనే చక్కగా ప్రదక్షిణాలు చేసి గుంజీలు అయితే తీస్తున్నాం అనమాట. ఏ పూజ అయినా సరే మనం చక్కగా ప్రదక్షిణాలు చేస్తాం కానీ గుంజీళ్ళు తీసినా తీయకపోయినా ఖచ్చితంగా వినాయక చవితి అయితే గుంజీళ్ళు తీయాలన్నమాట ప్రదక్షిణాలు చేసి. అంటే ఆ వినాయకుడికి ఏదైతే రాదో అది మనం చేస్తే ఆ వినాయకుడికి ఇష్టం అనమాట. అలా అన్నాడు అంటే వినాయకుడు గుంజీళ్ళు తీయలేడు కదా, అది మనం గుంజీళ్ళు తీస్తే ఆ వినాయకుడికి నచ్చిద్దంట. అలా అయితే అందుకని చెప్పేసి ఖచ్చితంగా వినాయకుడికి గుంజీళ్ళు అయితే తీస్తారు. సహకరించారు అంత మహేశ్వరుడే కంతుడై విష్ణుమూర్తిని స్తుతించే అంత నా హరి దుష్టాత్ములకి వరంబులియ్యరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లుగా అపరించవేసి బ్రహ్మాది దేవతలకు వీడ్కొలిపి తాను వైకుంఠం కరిగే శివుడి నందినెక్కి కైలాసమునే కతివేయముమ జనియే. సో ఇదిగోండి ఇంకా ఫైనల్ గా వ్రతకథ అయితే చదివేస్తాను అనమాట. చాలా ఫాస్ట్ గా చదివాను, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 2 దాటిపోయింది అనమాట టైము. సో 2 దాటిపోయింది అంటే టిఫిన్ అది ఏమీ చేయకుండా నేను స్టార్ట్ చేసాము పూజ స్టార్ట్ చేయడమే లేట్ గా స్టార్ట్ చేసాము, అందుకని చెప్పేసి లేట్ గా అయిపోయింది. సో ఇదిగోండి ఇంకా ఫైనల్ గా పూజ అయిన వెంటనే కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. సో అమ్మ వాళ్ళకి ఏంటంటే చెప్పాను కదా అండ్ చిరస్వి అమ్మ దగ్గరే ఉంది. అప్పటికే 2-3 days అయిపోయింది అమ్మ దగ్గరికి వెళ్ళి చిరస్వి అని చెప్పేసి. అందుకని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్ళి చిరస్విని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు రిటర్న్ లో టెంపుల్ కి వెళ్తాంలే అనుకోని చెప్పేసి ఆ థాట్ తో అయితే బయలుదేరాం అనమాట. సో ఇదిగోండి ఇంకా ఫైనల్ గా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మ అయితే ఒక 2-3 రోజుల ముందల నుండి పండగ వస్తుంది కదా, ప్లీజ్ నాన్న రాండి, ఆడపిల్ల కదా పండగ ఇంటికి రండి అమ్మ అని చెప్పేసి ఒకటే గోల్ అనమాట. నేను రాలేదని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కూడా చిరస్విని అయితే తీసుకెళ్ళింది ఫైనల్ గా. చిరస్వి అయితే వెళ్ళి 3 రోజులు అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంక నెక్స్ట్ డే తనకు
నాకు స్కూల్ కూడా ఉంది, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంక చిన్నుని వచ్చి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, నేను కూడా అమ్మ వాళ్ళని చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక మేము అందరం కూడా అయితే వెళ్ళాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ చెప్తున్నాను, చూపిస్తున్నాను కదా పూలు, ఇవి వచ్చేసి మా చెట్టు పూలు అనమాట. అమ్మ వాళ్ళకి పూల చెట్టు ఉంది కదా, సన్నజాజుల పూల చెట్టు, కనీసం రోజుకి 2 మూరల దాకా వస్తాయి అనమాట పూలు. సో ఇది కూడా ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి అంకిరెడ్డి పాలెం దగ్గర హైవే సైడే ఉంటుంది, మీద హైవే పక్కనే ఉంటుంది అనమాట, కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను మన వీడియోలో 2 టైమ్స్ అయితే పోస్ట్ చేశాను. ఒకటి లాంగ్ వీడియోలో చెప్పాను, ఇంకొకటి షార్ట్ వీడియో కూడా చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియో డీటెయిల్స్ గురించి అయితే ఉంటుంది. ఈ నెల 31వ తేదీన స్వామివారికి విశేష పూజాభిషేకం జరుగుతుంది. సంవత్సరాల అధినేత ఆలయ శాశ్వత ధర్మకర్త
దర్శనం కంప్లీటెడ్. సో చూసాను కదా అండ్ ఫైనల్ గా వినాయక చవితి రోజున షూట్ చేసిన వ్లాగ్ అయితే ఇదనమాట. అండ్ మా వినాయక చవితిని అయితే మేమైతే ఇలా స్పెండ్ చేసాము. అండ్ చూసారు కదా వీడియో అయితే చాలా బాగుంది కదా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.